డబ్బులు ఇక్కడ నుంచి మీరు సంపాదించాల యాటిట్యూడ్ మీ లోపల చాలా స్ట్రాంగ్ బిల్డ్ చేసుకోవాలి. ఇది బిల్డ్ చేసుకుంటేనే అది పాసిబుల్ అవుతుంది. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం అంటే బయట చూసినవి మనం నమ్ముతున్నాం, అందుకోసం మనం చేయాల్సినవి మనం చూడలేదు కాబట్టి నమ్మలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. అందుకోసం మనం చేయాల్సినవి దాని గురించి ఫస్ట్ మనం నమ్మడం స్టార్ట్ చేయాలి. నమ్మడం స్టార్ట్ చేయాలంటే అఫర్మేషన్స్ ఈజ్ ద బెస్ట్ టూల్ అనమాట. సో మనీకి సంబంధించిన రెగ్యులర్గా మీరు అఫర్మేషన్స్ ఇస్తుండాలి. ఎంతైతే మీరు మనీకి సంబంధించిన అఫర్మేషన్ ఇస్తారో అంత చేంజ్ అవుతుంది మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా. చూడండి, ఈ అఫర్మేషన్స్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అనేది మీరు ఇస్తుండాలి. దీనికి సంబంధించిన తారే జమీన్ పర్ అని ఒక మూవీ ఉంటుంది. అందులో ఒక ఎగ్జాంపుల్ అమెరికా వాళ్ళ ఫాదర్కి ఇస్తాడు అనమాట. సోలమన్ ఐలాండ్ అని ఒక ప్రాంతం ఉందన్నమాట. అక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక పెద్ద ట్రీ ఉందన్నమాట. ఆ ట్రీ వల్ల వాళ్ళు ప్రోగ్రెస్ కాలేకపోయారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో ఈ ఊరు జనాలు అంతా డైలీ ఆ ట్రీని పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తిడుతూనే ఉండే అనమాట. సడన్గా కొద్ది రోజులకు ఆ ట్రీ కింద పడి స్మాష్. ఒక మాటల ప్రభావం చెట్టు పైన పడి చెట్టే చచ్చిపోతున్నప్పుడు మనుషుల పైన పడితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అది మీ వైఫ్ పైన, పిల్లల పైన, టీం పైన, ఇంకేదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. పిల్లలు ఇట్లా నడుచుకుంటే 4 years 3 years ఇట్లా పోతుంటారు. సడన్గా వాళ్ళు పడిపోతారేమో అని ఆలోచిస్తాను. ఏమంటారు? తదాస్తు పడిపోయారు. ఎందుకంటే నీ మాటల ప్రభావం వల్ల పడిపోయారా. మా అమ్మాయి ఇప్పుడు ఏమైపోతుందేమో తదాస్తు ఏమైపోతుందేమో, ఎందుకంటే నీ మాటల ప్రభావం అక్కడ. సో మాటల ప్రభావం అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే అవ్వాలనుకుంటారో, ఏదైతే మీరు ఎర్న్ చేయాలనుకుంటారో దాని గురించి మాట్లాడండి. మీరు ఏదైతే అవ్వద్దు అనుకుంటారో, ఏదైతే మీకు అప్పులు ఉన్నాయో దాని గురించి మాట్లాడకండి. ఇంకెందుకంటే అవే అట్రాక్ట్ చేస్తున్నారో తెలిసి తెలియకుండా మీ లైఫ్లో. మనం ఏదైతే పదే నేచర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటామో అదే నేచర్ రియాలిటీలో కన్వర్ట్ చేసి మనం ముందర పెడుతుంటుంది. అది మనం గ్రహించం, మనకు తెలియదు. మీకు ఎన్నోసార్లు ఇలా జరిగిందా? మీ ఫ్రెండ్ ఇట్లా సడన్గా కాల్ చేద్దాం అనుకుంటారు, అతను ముందర నుంచి కాల్ చేస్తాడు, మీరు లిఫ్ట్ చేసి ఏమంటారు? ఇందాకనే నీకే కాల్ చేద్దాం అనుకున్నాను, నువ్వు ముందర నుంచి కాల్ చేసినావు. ఒక డైలాగ్ కూడా చెప్తారు కదా, 100 years తొక్కను నువ్వు థాట్ రిలీజ్ చేసినవాడా. రెండోది వచ్చేసి, అరే ఇప్పుడే నేను నా మనసులోనే చెప్దాం అనుకున్నా, టక్కున నువ్వు అదే మాట చెప్పినావు. ఇది ఎలా జరుగుతాయి అంటే, ఎప్పుడైనా మనం ఒక థాట్ రిలీజ్ చేసినప్పుడు యూనివర్సల్ వేవ్ లెన్స్ ద్వారా ఆ థాట్ వెళ్ళి పర్టికులర్ పర్సన్కి కనెక్ట్ అయితే దట్స్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వితౌట్ అట్రాక్షన్ దెర్ ఈస్ నో యాక్షన్. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఏవైతే పాజిటివ్ నెగిటివ్ జరిగాయో ఎవ్రీథింగ్ అట్రాక్టెడ్ బై అవర్ సెల్ఫ్. సో అందుకోసం ఈ రోజు నుంచి ట్యూన్ చేసుకోండి. మీకు ఏవైతే లైఫ్లో ఇక్కడ నుంచి అచీవ్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఆల్రెడీ అచీవ్ చేసినట్టు మాట్లాడుతుండండి. దట్స్ కాల్డ్ పాజిటివ్ అఫర్మేషన్. నేను ఇవన్నీ ఇప్పటి వరకు నా జీవితంలో వచ్చాయంటే నేను అట్లాంటివి ముందే నేను అఫర్మేషన్ స్ట్రాంగ్ ట్యూన్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే ఈ అఫర్మేషన్స్ మీరు కంటిన్యూగా మాట్లాడుతుంటారో మీకు తెలియకుండానే మీ లోపల ఒక గుడ్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నా మీరు మ్యాక్సిమం రిజల్ట్స్ మీరు పొందాలనుకుంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అఫర్మేషన్స్ ఏదైతే ప్రాసెస్ చేస్తున్నప్పుడు బిలీవ్ దట్ అఫర్మేషన్స్ ఆల్వేస్ వర్క్. కొంతమంది ఏం చేస్తారు సార్, పొద్దున్నే నేను ఒక ఛాంపియన్ అవుతాను, నేను ఈ మంత్లో మా కంపెనీలో ఏవైతే బోనసెస్ పెట్టారో అవి నేను అచీవ్ చేస్తాను అని చెప్పేసి పొద్దున్నే లేచి అఫర్మేషన్స్ ఇస్తారు. తర్వాత డే స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ముంగడికి వెళ్తుంటే డ్రైవింగ్ చేసుకుంటే అవుతుందంటావా, అవుతుంది వచ్చులే, కాకపోతే అంత అఫర్మేషన్ చేసి మళ్ళీ ఈ జర్నీలో ఈ ప్రాసెస్ తీసుకొస్తే యు ఆర్ గాన్. సో అందుకోసం ఒకసారి బిలీవ్ చేస్తే దాన్ని నమ్ముకొని పెట్టుకోండి. రెండోది వచ్చేసి, ఎప్పుడే కానీ ఎమోషనల్ ఇంటెన్సిటీ అనేది టువర్డ్స్ అఫర్మేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాలనుకుంటున్నానో దానికి మా ఫ్యామిలీకి క్వాలిటీ లైఫ్, మా టీం మెంబర్స్కి క్వాలిటీ లైఫ్, దాని తర్వాత నాకు కూడా క్వాలిటీ లైఫ్ కావాలి, దీనికోసం నేను కష్టపడాలనుకుంటున్నాను. ఇది ఒక ఎమోషన్ ఇంటెన్షన్ అనేది ఉండాలి, ఇంటెన్సీ అని ఉండాలి. లేకపోతే జనరల్గా డబ్బులు సంపాదించాలనుకుంటే జనరల్గానే ఉంటుంది, నేచర్ కూడా సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్, ఇది ఒక రోజుతో కూడుకున్నది కాదు, వారం రోజులతో కూడుకున్నది కాదు, ఇట్స్ ఎ కంటిన్యూ ప్రాసెస్ అఫర్మేషన్. నేనైతే అంటే మినిమం 21 days చేయండి, ఎందుకంటే ఏదైనా 21 చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా ఫిక్స్ అవుతుందంట. అండ్ ఈ చేసే ప్రాసెస్లో ఎలా ఉండాలంటే, ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ ఆల్రెడీ హ్యాపెండ్, అంటే ఆల్రెడీ అది జరిగినట్టు ఫీల్ కండి, అంతేగాని జరుగుతుందా జరగబోతుందా అని చేయకండి. ఓం శాంతి అని ఒక మూవీ ఉంది, అందులో షారుఖ్ ఖాన్ ఉంటాడు.
దాంట్లో ఫస్ట్ యాక్టర్ కాకముందే అతను ఒక బాటిల్ పట్టుకొని ఒక స్పీచ్ ఇస్తారు, కిత్నే షిద్దత్ సే తుమ్హే పానే కి కోషిష్ కీ హర్ జరీనే తుమ్హే మిలానే కే లియే సాజిష్ కీ అని చెప్పేసి. ఎగ్జాక్ట్ అది మళ్ళీ అవార్డు అతను అచీవ్ చేసినప్పుడు బెస్ట్ యాక్టర్గా అదే స్పీచ్ ఇస్తాడు. అండ్ షారుఖ్ ఖాన్ అండ్ సానియా మిర్జా వీళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని చాలా బలంగా నమ్ముతారు వాళ్ళ డైలీ లైఫ్. నా మనీ అఫర్మేషన్స్ కొన్ని నేను లిస్ట్ ఇస్తున్నాను, ఇవి మీరు పాటించవచ్చు, మీరు కూడా క్రియేట్ చేస్తుంది. ద ఫస్ట్ వన్ వచ్చేసి మనీ ఈజ్ ఎనర్జీ. మనీ అనేది ఒక ఎనర్జీ, అది ఫ్లో అవుతూనే ఉండాలి, ఒక దగ్గర ఆగకూడదు. రెండోది వచ్చేసి ఐ లవ్ మనీ, ఐ లవ్ మనీ, ఐ లవ్ మనీ 3 సార్లు ప్రేమతోనే అంటూనే ఉండాలి. చాలా మంది అపోజిట్ అఫర్మేషన్ డైలీ ఇస్తారు, మీకు తెలియకుండానే అఫర్మేషన్ ఇస్తారు తెలుసా. మన దగ్గర డబ్బులు ఏడుంటాయిలేండి, గొప్పలతోనే అట్లాంటి డబ్బులని ఉంటాయి, మనతోనే అట్లాంటివన్నీ డబ్బులు ఉండవు. కొంతమంది మా డబ్బులు మా చేతిలో నిల్వవు, ఇలానే వస్తాయి ఇలానే వెళ్ళిపోతాయి, మళ్ళీ మైనస్లు ఉంటావు ఎవ్రీ మంత్ రాగానే. అంటే మీకు తెలియకుండా మీ డబ్బులు మీరే పంపించేస్తున్నారు అన్నమాట. ఇంకా కొంతమంది అయితే డైలాగులు మాట్లాడతారు. అబ్బా స్పెషల్గా భగవంతుడు ఈ పర్పస్ కోసం ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి భూమి పైన పంపించడానికి బిలీవ్ చేయాలి మనం. డబ్బు శాశ్వతం కాదండి, డబ్బే జీవితం కాదు. అపార్ట్ ఫ్రమ్ డబ్బు చాలా ఉంటాయి ఇంకా. అచ్చా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చెప్పు జరా, అది ఇంపార్టెంట్ కాదు. అచ్చా ఈఎంఐకి వస్తాడు ఈ మంత్కి, ఆయన చెప్పు మరి ఆ డైలాగులు వద్దు జర దయచేసి. ఎవరు మాట్లాడాలి అట్లాంటి మాటలు అని అంటే డబ్బు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కానప్పుడు ఆ డస్ట్ డైలాగ్ అప్పుడు రావాల్సింది. డబ్బు శాశ్వతం కాదు, అంత అయిపోయింది, ఇప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరికి డొనేట్ చేయాలి అప్పుడు మాట్లాడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకి శ్వాసమే. బికాస్ ఫర్ ఎవ్రీథింగ్ వీ కాంట్ బై విత్ మనీ, బట్ నౌ-a-days ఫర్ ఎవ్రీథింగ్ టు బై వీ నీడ్ మనీ. సో నువ్వు ప్రతి ఒక్కటి డబ్బుతో కాదు, ప్రతి ఒక్కటి కొనాలి డబ్బే. మీరు అట్లాంటి మాట అన్నప్పుడల్లా డబ్బు 100 కిలోమీటర్ ఎందుకు పరిగెత్తుంది. దెర్ ఈస్ ఎ ప్లెంటీ ఆఫ్ మనీ టు గో అరౌండ్. అంటే నా దగ్గర ఏవైతే డబ్బులు వస్తున్నాయి, డబ్బులు అనేది ఇంకా నేను చాలా విధాలుగా నేను ఖర్చు పెడతా అని చెప్పేసి అఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అలానే మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్. నా లైఫ్లో నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఇంకా కోరుకునే డబ్బులు నాకు వస్తాయి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గివింగ్ మనీ అట్రాక్ట్స్ మోర్ మనీ. నేను ఎంత డబ్బులు ఇస్తానో అంత డబ్బులు ఇంకా నా జీవితంలోకి ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆ ఫీలింగ్తో ఉండాలి. కొంతమంది ఉంటారు చూడండి, ఆ షాపింగ్ మాల్కి, రెస్టారెంట్కి, ఇంకెక్కడైనా డబ్బులు ఇవ్వాల్సిన సందర్భం ఇచ్చినప్పుడు లోపల ఫీలింగ్ ఎలా ఉంటాయంటే అయ్యో 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 అని చాలా తిట్టుకుంటేస్తారనమాట. అప్పుడు డబ్బులు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా, మళ్ళీ రావు. ఎప్పుడైనా డబ్బులు ఎవరికైనా చేతికి ఇస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండాలంటే ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నాను, ఇవి మల్టిప్లై అయ్యి మళ్ళీ నా జీవితంలోకి వస్తాయి, ఈ ఫీలింగ్తో మీరు ఇవ్వాలి. అవి చిన్న చిన్న ప్లేస్లో అయినా పెద్ద ప్లేస్లో అయినా సరే. దాని తర్వాత 6th వన్ వచ్చేసి బీయింగ్ వెల్తీ ఫీల్స్ అమేజింగ్. నేను గొప్పవాడిని అవుతుంటే ఇంకా అమేజింగ్గా నేను ఫీల్ అవుతాను. ఇంకోటి 7th వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ మై ప్రైడ్. అంటే ఇప్పుడు చాలా మటుకు కొంతమంది ఎలా ఉంటారంటే గొప్ప వాళ్ళని చూసినప్పుడు చాలా ఈర్ష్యగా ఫీల్ అవుతారు అనమాట. అమ్మ వీళ్ళు చూడు ఎలాంటి కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారు, ఎలా ఉన్నారు చూడండి, కనీసం కొంచెమన్నా దానం చేయరేంటి వీళ్ళు అని ఇలా ఆలోచిస్తుంటారు. బై ద వే వాళ్ళు ఎంత దానం చేస్తారో అవన్నీ చెప్పుకోరు, వాళ్ళు ఎక్కడ చేయాలో వాళ్ళు అక్కడ చేస్తారు. నెంబర్ 1. రెండోది వచ్చేసి ఏంటంటే ఏ రోజైతే మనం గొప్ప వాళ్ళని చూసి ఈర్ష్యగా ఫీల్ అవుతున్నామో ఈ జన్మలో మనం గొప్ప వాళ్ళంగా. మార్క్ మై వర్డ్స్, ఎప్పుడు కూడా అలా ఫీల్ కాకండి. ఇంకా రాదర్ దెన్ దట్ వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఇంకా రాదర్ దెన్ దట్ అరే మనం కూడా వాళ్ళలాగా తొందరగా కావాలని ఫీలింగ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ అని డైలీ అనాలి. దయచేసి ఇది అంటున్నప్పుడు బాడీ లాంగ్వేజ్లో చాలా చేంజెస్ ఉండాలి. ఇట్లా అనకూడదు దయచేసి. ఆమె పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, మనీ నా దగ్గరకు వస్తాయి బాగుంటాయి ఇట్లా అనొద్దు. మొత్తం ఆమె పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, మనీ నా దగ్గరకు వస్తాయి ఇంకా మల్టిప్లై అయితే నేను జనాలకు హెల్ప్ చేస్తా, ఇలా గట్టిగా అనాలన్నమాట. ఎంత మీరు వీక్గా యూజ్ చేస్తే అది అఫర్మేషన్లో ప్రాణం ఉండదు అనమాట. నెక్స్ట్ ఐఎమ్ అడ్మైర్ రిచ్ పీపుల్. నేను పెద్ద పెద్ద వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఇంకా నేను అడ్మైర్ అవుతాను, వాళ్ళలా కావాలని నేను కోరుకుంటాను. అలానే వచ్చేసి ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఇది లాస్ట్కి గట్టిగా అరిచి మరీ అనాలి, మంచిగా అనాలి. అప్పుడే మీ ఇంట్లో వాళ్ళు తలుపు కొడతారనమాట. ఏమైంది లోపల ఏం చేస్తున్నావు, గట్టిగా అరుస్తున్నావు, ఏమవుతుంది, ఏమైనా మెంటలా లేకపోతే ఏమైనా పిచ్చి గిట్లు లేసిందా? అప్పుడు మీరేమైనా తెలుసా, కంగ్రాచులేషన్. ఎందుకు పిచ్చి వాళ్ళ చరిత్రలు తిరగరిస్తారు, కన్ఫర్మేషన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. మంచి వాళ్ళు ఎప్పుడు ఒకటే కదా, తిరుపతికి వస్తా భగవంతుడా 2 ప్లాట్లు డన్ చేయి. మంచి వాళ్ళది ఇది, పిచ్చి వాళ్ళంతా ఇలాంటివి చేస్తారనమాట. ఓకే, సో ఎందుకంటే మ్యాడ్ పీపుల్ ఈ భూమి పైన హిస్టరీస్ క్రియేట్ చేస్తారు. Because they are mad towards their goals. Okay. కిషోర్, చిన్న హెల్ప్, కొంచెం అర్జెంట్గా మనీ కావాలి తర్వాత. ఓకే.
అరే సీను, కొంచెం అర్జెంట్గా మనీ అవసరం, నువ్వేమైనా కాస్త అంటే నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఇచ్చేస్తా. సరే. బాబాయ్, ఏం లేదు, నాకు కొంచెం మనీ అవసరం ఉంది, నువ్వేమైనా కొంచెం. ఓకే బాబాయ్. తెలిసిన వాళ్ళందరినీ అడిగేస్తాను, ఎవరు ఇవ్వరంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎవరు అడిగినా ఇవ్వట్లా, అన్ని దారులు మూసుకుపోయినాయి. ఎప్పుడు నేను గతంలో ఎంతమంది అడిగినా లేదనుకుంటే ఇచ్చాను, ఇప్పుడు నాకు అనేసరికి ఎవరు ఇవ్వట్లేదు. సార్, మీరు రాఘవేంద్రరావు గారు అబ్బాయి కదా? అవునండి, చెప్పండి. అది కల్వకుర్తి పక్క నామన్గల్లో. అవునండి, అవును సార్, మీకోసం నేను తిరిగి తిరిగి అలసిపోతున్నా సార్. ఇక్కడ ఉంటున్నారా? అవునండి. దేనికి, ఏమైంది సార్? మీ నాన్నగారు నాకు అసలు మర్చిపోలేని సాయం చేసినారు సార్. ఆయన రుణం నేను ఇప్పటికీ తీర్చుకోలేను. ఓకే, కానీ ఎప్పుడు సార్? ఆయన మీకు ఇవ్వడానికి ఎప్పటి నుంచో చేస్తున్నా, కాదనకుండా తీసుకోండి సార్. ఆయన హెల్ప్ ఈ ద్వారా నన్ను కొంచెం తీర్చుకొనివ్వండి. కరెక్ట్, కానీ అది సార్ అది కొంచెం హెల్ప్ చేశాడు సార్, నాకు మర్చిపోలేను. నేను కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. ఇక్కడే ఉంటున్నా పక్క గల్లీలో. ఓకే సార్. బ్రదర్, థ్యాంక్ యూ. కష్ట పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం ఏదైతే హెల్ప్ చేస్తాం అనుకోండి, ఆ పుణ్యం ఏదైతే ఉందో అంతకు మించి డబల్ ఇంట్రెస్ట్తో సహా మన జీవితంలోకి వస్తుంది. అది ఇంకొక దగ్గర మనకు ఉపయోగపడుతుంది, అది లేదంటే వచ్చే జన్మలను కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా విధాలుగా ఇలా అర్థం చేసుకోవడం కోసం ఒక మంచి స్టోరీ నేను చెప్తాను. ఒకరోజు ఒక అబ్బాయి విలేజ్ లో పెరుగుతుండే అనమాట. సో అతనికి కోరిక ఉండే అనమాట, సిటీకి వచ్చి మంచి ఒక జాబ్ అనేది సంపాదించుకుని లైఫ్ అనేది సెట్ చేసుకుందామని. సో అలా ఇలా చేసుకుని డబ్బులు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని సిటీకి వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత కొన్ని కోర్సులు అనేది జాయిన్ అవుతాడు. ఆ కోర్సులు కూడా కంప్లీట్ చేస్తాడు.